వీక్షకులందరికీ నమస్కారం. పసిడి ధర మరొకసారి పరుగులు తీసింది. సహజంగా బంగారం ధర కానీ వెండి ధర కానీ పెరిగినప్పుడు 4,000, 5,000, 3,000, 1,500 పెరుగుతుంది. తగ్గినప్పుడు మాత్రం 250, 300, 400 తగ్గుతూ ఉంటుంది. తాజాగా అదే జరిగింది. బంగారం ధర ఒక్క రోజులోనే రాత్రికి 4,000 రూపాయల పైగా ఎగబాకింది. దీంతో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 99.9 ప్యూరిటీ ఉన్న గోల్డ్ 10 గ్రాములు 1,37,600 రూపాయలు దాటిపోయింది. లైఫ్ టైం హైయెస్ట్ రికార్డు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ గోల్డ్ అంటే 31 గ్రాముల ప్యూర్ గోల్డ్ $4,350 దాటిపోయింది. ఇక వెండి కూడా 1,99,600 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధర కేజీ 6 లక్షలు దాటే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఉన్నాయి. ఇక బంగారం ధర కూడా ఈ ఏడాది 30% పైగా పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అనే అంచనాలు రిలీజ్ అవుతా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రూపాయి దారుణంగా పతనం కావడం, డాలర్ బలపడడం ఇవన్నీ కూడా కారణాలుగా బంగారం ధర పెరగడానికి దారితీస్తూ ఉంది. స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ ఉన్నాయి. దాంతో మెటల్ మార్కెట్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే బులియన్ విశ్లేషకులు అంచనా వేశారో 30% 2026లో పెరిగే అవకాశం ఉందని, అంతకంటే ఎక్కువగానే ఈ డిసెంబర్లోనే పెరుగుతూ ఉంది. బంగారం ధర 2026లో తులం బంగారం 2 లక్షల రూపాయలకు టచ్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని కొంతమంది విశ్లేషకులు అంచనాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. భౌగోళికంగా పరిస్థితులు కానీ, ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రేడ్ కానీ, స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి ఇవన్నీ కూడా బంగారం మెటల్ ధరలు ఏదైతే బంగారం వెండి వీటి ధరలు పెరగడానికి దారితీస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ఎట్ ద రేట్ 1,50,000 అనే మాట కూడా మనం వినాల్సి ఉంటుంది. దానికి ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం లేదు. జనవరిలోనే 1,50,000 టచ్ అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అనే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించి కూడా మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుస్తాం.